దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ప్రవక్తైన యెషయా గారి ద్వారా వ్రాయించిన ఈ మాటలు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఆయన దయచూపవలనని, ఆయన కరుణించవలని నిలబడి ఉన్నారు. ఆయన ఆలస్యము చేస్తున్నారని వ్రాయబడింది. ఎందుకు ఆలస్యము జరుగుతున్నది? మనలో ఉన్న అవిధేయతను, మనలో ఉన్న కొరతను, లోటుపాటులు సరిచేయటానికి ఆయన ఆలస్యం వచ్చేయుచున్నాడు. నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడిన మాటలు, ఆయన కరుణాస్వరూపుడై ఉన్నాడు గనుక, దయగలిగిన దేవుడై ఉన్నాడు గనుక ఆలస్యము చేస్తున్న కారణం ఏదో ఉన్నది. అదేమిటంటే వారి అవిధేయులు కదా, విధేయులుగా మారినప్పుడే దేవుడు వారిని కరుణిస్తాడు. మన జీవితాల్లో కూడా ఆయనకి ఇష్టము లేని కార్యాలు ఎన్నో ఉండవచ్చు గనుక ఆయన కరుణ మన మీదకి రావాలంటే, ఆయన దయ మన మీదకి రావాలంటే, ఆలస్యము చేయకుండా ఆయన కనికరించాలంటే మనం ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకోవాలి. పాపినైన మానవుణ్ణి కరుణించే దేవుడైన, పాప క్షమాపణిచ్చే దేవుడు, సర్వమానవాళి పాపము కోసమైన సిలువలో వేలాడి రక్తము సిందించి చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన గనుక పాపము ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కరుణిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు గారు వల వేయటానికి వెళుతూ ఆయనతో పాటు ఒక 7 శిష్యులను తీసుకుని వెళ్ళిపోయారు. వారు రాత్రంతా ప్రయాసపడుతూ ఉన్నారు. వారికి తింటాకి ఒక చేప కూడా పడలేదు. సూర్యోదయం అవుచుండగా యేసుప్రభువారు వచ్చారు. ఆయన యేసుని వారు గుర్తుపట్టలేకపోయారు. 5-6 వచనాలు మనం చూస్తే గుర్తుపట్టలేదు. ప్రియులారా, యేసు లేని జీవితము వారికి నిరుత్సాహము కలగజేసింది, పేదరికము కలగచేసింది, లేమి కలగచేసింది. లేదనే మాట వారి నోటంట వచ్చింది. ఇక ఉదయకాల సమయంలో ఉన్నది అనే మాట నీవు పొందుకోవాలంటే యేసయ్యను హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆయన చేసే ఆశ్చర్య కార్యములు మనకు ఎంతో ఆశ్చర్యం కలగచేస్తాయి. కాబట్టి యేసుప్రభువారు చెప్పినప్పుడు వారు వలలు వేశారు, చేపలు పడ్డాయి. ఆ చేపల కాల్చారు నిప్పుల మీద. భోజనమైన తర్వాత వారితో పేతురు గారితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపని అయినా మాట్లాడుతున్నట్టు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ఆలస్యం ఎందుకు అవుతుంది మన జీవితములంటే, దేవుని మీద ఆధారపడకుండా పేతురు వలె సొంత నిర్ణయం తీసుకొని ప్రయాసపడుతున్నప్పుడు ఖాళీ దోనులే తప్ప అందులో ఒక చేప కూడా పడలేదు. మనము సొంత ఆలోచనలు ఆలోచించి ఎంతవరకు ముందుకు సాగగలుగుతాము? గనుక దేవుని యొక్క ఆలోచనతో ఉంటే సర్వ సమృద్ధి కలిగిద్ది. ఆయన హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన రక్షణను అనుభవించి దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, ఘనమైన నీ నామమును బట్టి వందనాలు. నీవు లేని చోటు ఖాళీ నాయనా, నీవు ఉన్న చోటు సమృద్ధి నాయనా. అది పేతురు గారు తెలుసుకొని నీ సన్నిధిలో క్షమాపణ అడిగాడు. నాయన కరుణ కొరకు ఎదురు చూశాడు. మీరు దయతో ఆయన నింపి ఆశీర్వదించారు. మా జీవితాల్లో కూడా నాయన మాకు మేము ఆధారపడి నిన్ను దూరము చేస్తున్నామేమని మరొకసారి ప్రేమతో మాతో మాట్లాడుతున్నారు. అందరి బట్టి వందనాలు. ఎల్లప్పుడూ మీరు మాతో ఉండాలి నాయన. మీ కృపను సమృద్ధిగా మేము అనుభవించాలి. మీ ఆత్మ సహాయము ద్వారా మమ్మల్ని నడిపించమని, ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయమని, తోడుగుండమని
ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.